మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. యూట్యూబర్ హర్ష సాయి తనపై లైంగిక దాడి చేసి పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా అతని జాడ మాత్రం దొరకటం లేదు. అతడి అరెస్ట్ ఎప్పుడైనా జరగచ్చని పోలీసులు చెప్తున్నారు. ఇకపోతే ఈ క్రమంలోనే బాధితురాలు హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా చేసిన ఫిర్యాదు ఏంటి, అసలేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. హర్ష సాయి ఒకప్పుడు ఫేమస్ యూట్యూబర్, ఇప్పుడు మాత్రం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కేసు నమోదైన మరుసటి రోజు అతడు ఇన్స్టా వేదికగా స్పందించి ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు, మీకు నా గురించి తెలుసు, త్వరలోనే నిజం బయటకు వస్తుంది అంటూ స్టోరీ రాసుకొచ్చాడు. ఇదిలా ఉండగా తాజాగా బాధితురాలు మరోసారి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. హర్ష సాయి సోషల్ మీడియాలో తనపై కావాలని ట్రోలింగ్ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ట్రోలింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూనే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సైతం ఆమె పోలీసులకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇకపోతే దాదాపు 10 రోజుల నుంచి హర్ష సాయి పరారీలోనే ఉన్నాడు. బెంగళూరు, గోవాలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నా ఇంతవరకు అతడి జాడ మాత్రం దొరకటం లేదు. హర్ష సాయి పోలీసులకు ఎప్పుడు చిక్కుతాడు, తర్వాత ఏం జరగబోతుందనేది చూడాలి మరి.